హాయ్ అండి, నమస్తే. హాయ్ కవిత. మన ఇద్దరికి నమస్తేలు అవసరం లేదు, ఓన్లీ పెద్ద హగ్ అంతే. 25 years ఇండస్ట్రీ ఇక్కడ కదా, ఆల్మోస్ట్ 20 years. ఓకే. ఎందుకంటే అప్పుడు నువ్వు నాకు పరిచయం అయితే మాత్రం ఒక లైక్ ఒక పెద్ద పొజిషన్లో సార్ట్ ఆఫ్ నల్గొండ వాళ్ళందరూ కూడా కవిత అంటే కవితనా అని అలా చూసేవాళ్ళు అనమాట. కొన్ని సంవత్సరాలు తను ఏమంటారు ఆ ప్రభ నడిపించింది. అది ఎలా ఏంటి అనేది మనం జర్నీలో చెప్పుకుందాం. అండ్ కవిత దగ్గర నుంచి ఒక అద్భుతమైన రెసిపీ తీసుకొచ్చానండి. తను అసలు మా ఇంటికి అది తినడానికి పంపిస్తే నేను అసలు చెప్పేదాకా నమ్మలేదు కవిత. ఐ థాట్ ఇట్ వాజ్ మటన్ పచ్చడి. అవును, చికెన్. భాస్కర్ గారు కూడా పరేషాన్ అయినారు. ఆయనకి పెద్దగా ఏది అంటే కొత్తగా ట్రై చేసి ఇవేవే ఆయనకు నచ్చావు. ఓకే, చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరికీ ఆ రోజు ఎవరు 2-3 వచ్చారు. ఇదేంటో చెప్పండి చూద్దాం, ఇదేంటో చెప్పండి. అదే చేయబోతున్నాము. అరటికాయ పచ్చడి. ఇంకోండి, ఇది చిన్న అరటికాయలు. ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోంచి కోసుకొని వచ్చిన. అంటే ఇంత ఉంది. మీరు పెద్ద అరటికాయలు తీసుకుంటే 2 సరిపోతాయి కదా. ఓకే. అండ్ నువ్వు ఏదో చేసావు కదా టిప్ గిప్పు. ఇది ఆయిల్తో మనం ఏం చేయాలంటే కొంచెం ఇలా రాసుకున్నాం అనుకో, ఇది బౌల్ ఏమవుతుందంటే నల్లగా అవ్వదు. మనము ఎలా ఉందో కడుక్కున్నా కూడా నీట్గా ఉంటుంది. మనం అది రాయలేదనుకో నల్లగా పట్టేసి ఒకలాగా గారె లాగా పట్టేస్తుంది కదా, అది పట్టేస్తుంది. అది పట్టకుండా ఉండాలంటే ఈ టిప్ యూజ్ చేయాలి. ఎగ్స్ ఏదైనా మనం బాయిల్ చేసేటప్పుడు ఇట్లా ఉడకబెట్టేవి. అదేనండి, తెల్లగా కూడా కడుతుంది ఫ్లోరిన్. దాంతో మళ్ళీ నల్లగా కూడా ఫామ్ అవుతుంది. అలాంటివి రాకుండా అంటే ముందు ఉత్త గిన్నెకి ఇట్లా జస్ట్ 2-3 చుక్కలు ఆయిల్ బ్రష్తో రాసింది, వాటర్ పోసేసి ఎందుకంటే ఉడకబెట్టేసాం కూడా. మీకు ఎందుకు టైం వేస్ట్ అని. ఇది జస్ట్ ఒక 2 minutes చాలు. 2 నిమిషాలు. ఏవి అవి? ఇప్పుడు ఇవి ఉడకబెట్టినాయి మనకు. జస్ట్ ఇట్లా పొట్టు తీసేసుకొని మనం దాన్ని కట్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని చేసేయాలి. చాలా ఈజీ, వెరీ ఈజీ రెసిపీ అండి. నిజంగా మీరు నమ్మరు, చాలా అంటే చాలా ఈజీ. సో ఇప్పుడు మనం ఒక స్టోరీలోకి వస్తే కనుక మా నల్గొండ మొత్తంలో అండి చిన్న పిల్లల కోసం అనాథాశ్రమం ఏదీ లేదు. జిల్లాలోనే 2-3 ఉన్నాయి. అందులో ది పెద్దది అండ్ జెన్యూన్ గా అందరూ వచ్చి గుండెల మీద చేసుకొని జాయిన్ చేసేది కవిత వాళ్ళ స్నేహ అనాథాశ్రమంలో. స్నేహ అనాథాశ్రమం కవిత అంటే అందరు గుర్తుపడతారు. మనం ఆల్రెడీ మీ ఊర్లో 2-3 ఎపిసోడ్స్ చేసాము వాళ్ళ అమ్మతోటి 3 తరాల రెసిపీస్ అని. కానీ అక్కడ తనను పరిచయం చేయడానికి నాకు పెద్దగా అవకాశం దొరకలేదు, బికాస్ అమ్మాళ్ళు ఉన్నారు అక్కడ. సో ఇవాళ మాత్రం మనం ఫుల్ మన పూర్వ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటా మంచి వంట చేసుకోవచ్చు. ఈ లోపు మీరు అది చూడండి. తన ప్రాసెస్ అయితే నడుస్తుంది. మీకు ఎలా కావాలి అంటే అలా కట్ చేసుకోవచ్చు. లేదు, నువ్వు చేసిందే హైలైట్. ఇంకా లావుగా కావాలనుకుంటే కూడా, అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా లావు పీసెస్, అలా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. కానీ నాకు ఇలానే అంటే లోపల ఆయిల్లో కూడా మంచిగా ఫ్రై అవుతుంది, ఊరినా కూడా పికిల్ టేస్ట్ ఇట్లా అయితే బాగుంటుందని నేను ఇదే సైజ్ చేస్తాను. నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నా ఈ పికిల్. ఎలా వచ్చింది ఐడియా? నీకు ఎవరు చెప్పారు? ఊరికే జస్ట్ ఇట్లా అన్ని ట్రై చేస్తుంటుంటాం కదా వంటలు, అలాగే అంతే. అప్పుడు నువ్వు చేసిన అరటికాయ మామిడికాయ వేసి చేసింది భలే ఉందండి. అది కూడా మీ పులుసు రాగి సంకట్లోకి అరటికాయ పులుసు సూపర్ ఉంది. అది కూడా ఒకసారి వీలుంటే చూసి చెయ్యండి. మామిడికాయ ప్లేస్ లో మనం చింతపండు వేసుకోవచ్చు. మామిడికాయ అన్ని చోట్ల దొరకదు. అంటే మనం చింతపండు వేసాము కొంచెం, అంటే టేస్ట్ ఎక్స్ట్రా యాడ్ అవ్వడం కోసం మనం వేసాము అంతే. ఇంకా కవిత ఏంటి విశేషాలు? అసలు నిన్ను స్నేహ అనాథాశ్రమం వైపు ఎలా నడిచావు నువ్వు? నాకు అది చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్ తో చేశాను నేను. అది చిన్న పిల్లవు కదా అప్పుడు నువ్వు. నీకు అప్పుడు నాకు తెలిసి 25 years 30 లోపే ఉంటుంది ఏజ్. అంటే అంత చిన్న వాళ్ళకి అంత ఎన్లైట్మెంట్ హౌ? ఖమ్మంలో ఉన్నప్పుడు నాన్న అక్కడ జాబ్ రీత్యా మేము అక్కడ ఉండేవాళ్ళం. పేపర్లో కూడా చాలా ఆర్టికల్స్ లో కూడా అది వచ్చింది నాది. వాళ్ళు పొద్దున్నే చిన్న చిన్న గిన్నెలు పట్టుకొని వచ్చేవాళ్ళు అన్నం వాటి కోసం. చిన్న చిన్న పిల్లలు ఆ మైండ్ థాట్ తో అప్పటి నుంచే ఉంది. అది ఇలా జర్నీ ఇలా సాగింది అంతే. అసలు ఎలా అంటే పెట్టాడు ఇల్లు తీసుకోవటం అంతా ఎలా జరిగింది? ఇల్లు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్త్ క్యాంప్స్ చేసాము ఫస్ట్. తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేశాను. ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్? ఇవి టైలరింగ్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ అన్ని మహిళా ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించినవి. తర్వాత ఇది స్టార్ట్ చేశాను. తర్వాత స్వామి రామానంద తీర్థ భూదన్ పోచంపల్లి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, దాంట్లో కూడా కొద్ది రోజులు వర్క్ చేశాను. తర్వాత శిశుగృహ ఉంది కదా ICDS, దాంట్లో అన్ని సోషల్ సర్వీస్ యాక్టివిటీస్, దాంట్లో కూడా
కొద్ది రోజులు చేసా. కాకపోతే ఇప్పుడు మనకు ఆర్గనైజేషన్ అది 2 ఫ్యామిలీ 3 బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుందని దాన్ని బంద్ చేశాను. ICDS దాంట్లో మేనేజర్ గా చేసేది, అది బంద్ చేశాను. బంద్ చేసి నువ్వు ఓన్ గా పెట్టేసావు. అప్పటికే మనది నడుస్తుంది. ఓకే. కాకపోతే ఫ్యామిలీ, పిల్లలు, మన ఆర్గనైజేషన్ ఇంకా 3 ఒక్కొక్కసారి బ్యాలెన్స్ చేయడం, ఉదయం వెళ్తే నైట్ రావడం, ఇదంతా ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా అది గవర్నమెంట్ది వద్దనుకొని ఇంకా మొత్తం మనం దీనికి అడుగులేయడం. సార్ కూడా గవర్నమెంట్ జాబ్ కదా? NCC డిపార్ట్మెంట్. పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? పాప బయట ఉంది, బాబు కూడా. ఓకే. ఏం చదువుతున్నారో చెప్పచ్చు కదా? మాస్టర్స్కి వెళ్ళారు ఇద్దరు. అచ్చా, ఓకే. MS చేస్తున్నారు US లో, ఇద్దరు బయటనే. ఇది ఒక బ్రీఫ్ గా ఇంట్రడక్షన్. మనం వంట చేసుకుంటా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుదాం. ఆయిల్ కాగింది మనకి. ఇంత సింపుల్ అండి, జస్ట్ 2 minutes ఉడకబెట్టాం. ఇది ఎంత ఉడికిందో కూడా చూపిస్తా మీకు. గట్టిగా ఉంది ముక్క, ఆ పొట్టు వచ్చేంత ఉడికింది అంతే కదా? అరటికాయ అంటే చాలా మంది దీన్ని ఎలా చేయాలి, అబ్బో ఇదా బోరు అనుకుంటారు, కానీ అసలు దీంట్లో చాలా విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. చాలా బాగుంటది కూడా ఇది. అసలు మనకి తిన్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది. మీరు తినబోతున్నారు కాబట్టి మీరు కూడా ఐడియా తెచ్చుకోవచ్చు. పికిల్ ఇవి పెడతాను, పాప వాళ్ళకి కూడా అక్కడికి పంపిస్తాను. అక్క కూతురు వాళ్ళు ఉంటారు US లో, పాప వాళ్ళు కూడా తీసుకెళ్తుంటారు. ఏం ఖరాబ్ కాదు, మనకి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 2 months వరకు ఉంటుంది. బయట ఉన్న 15 days 20 days ఉంటుంది. మనకు దానికంటే కరెక్ట్ ఉప్పు, కారం, నిమ్మరసం అనేది కరెక్ట్ గా ఉంటే మాత్రం ఖరాబ్ అవ్వదు ఏదైనా. నేను చాలాసార్లు అదే చెప్తాను. ఉప్పు, కారం, పులుపు, నూనె, ఈ 4ని మీరు బ్యాలెన్స్ చేస్తే పచ్చళ్ళు నిల్వ ఉంటాయి, ఖరాబ్ కావు. బయట ఉన్నా ఎక్కడున్నా అవి ఖరాబ్ అనేది ఏం కావు. సో మరి అనాథాశ్రమం చిన్న పిల్లల కోసం పెట్టాలనేది అప్పుడేనా ICDS లో చేస్తున్నప్పుడు? అంతకు ముందే మనది ఇక్కడ రన్ అవుతుంది. 3 పిల్లలతో స్టార్ట్ చేసాం ఫస్ట్. చివరికి 40 మంది పిల్లలతో కూడా 40, 50, 60 దాకా కూడా ఉండే స్టార్టింగ్ లో. నేను వచ్చినప్పుడు 40, 45, 50 మంది అట్లా. పేపర్లో అంటే మనం అప్పట్లో విలేజెస్ సర్వే చేసేది, దాని ద్వారా పేరెంట్స్ లేని వాళ్ళని అట్లా తీసుకునే వాళ్ళం. ఊర్లో MPTC, ZPTC వాళ్ళు విలేజెస్ లో ఉంటే అట్లా మన పేపర్లో ఆర్టికల్స్ ద్వారా వచ్చిన వాళ్ళు అట్లా ఒక్కొక్కరు అట్లా వచ్చేది పిల్లలు మనకి. ఆ ఫొటోస్ అన్ని మాకు షేర్ చేయవా? ఉన్నాయి, చాలా ఉన్నాయి, మీకు పంపిస్తాను. అప్పట్లో మేము ఏదైనా బర్త్డే, లైనిజం నుంచి బర్త్డేస్ అట్లా ఏమైనా చేయాలంటే అనాథాశ్రమంలో చేసేవాళ్ళం. అక్కడ ఆ రోజుకి భోజనం పెట్టి ఆ పిల్లలతోనే కేక్ కట్ చేపించి చేసేవాళ్ళం. ఇంకా ఎక్కువగా శైలజ కంటే కూడా చెప్పాలంటే వాళ్ళ అత్తయ్య గారు బాగా నాకు బెస్ట్ ఉండేది. ఆంటీ చాలా ప్రతి ఇయర్ ఆమె బర్త్డే సెలబ్రేషన్ కంపల్సరీ. అవును, మా దాంట్లో చాలా ఇష్టం ఉంటుండే అత్తమ్మకి కూడా. అక్కడికి రావాలన్న, కవిత ఎప్పుడన్నా ఇంటికి వచ్చిందంటే లోపల నుంచి కవిత వచ్చావమ్మా అనుకుంటే గబగబా వచ్చేవారు బయటకి. బయట ఇటు నుంచి వెళ్తున్నా కూడా, బయట ఉన్నా కూడా మాట్లాడే వెళ్ళేది. ఇటు నుంచి వెళ్తుంటే కూడా బ్యాక్ సైడ్ మా ఫ్రెండ్ ఉంటది కదా, ఇట్లా వెళ్తుంటే కూడా తను. సో నల్గొండ లాంటి ఒక 2.5-3 లక్షల పాపులేషన్ ఉన్న టౌన్ లో ఉంటే గనక నిజంగా ఇట్లాగా మనసుకు దగ్గరగా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే సిటీస్ లో ఏంటంటే హాయ్ బాయ్ టైప్ అయిపోయింది. ఇక్కడ అందరూ కనెక్ట్ అయి ఉంటారండి. నాకు అందుకే హైదరాబాద్ అన్నా ఎక్కడన్నా ఉండడం అనేది ఇష్టం ఉండదు. నల్గొండ అంటేనే ఇష్టం బాగా. హైదరాబాద్ ఈజ్ లైక్ రిసార్ట్ అంతే, వెళ్ళాలి ఒక పూట ఉండాలి, మళ్ళీ మన గూట్లో మనం వచ్చి. నాకు అట్లా కూడా కొంచెం కష్టమే. నాకు చౌటుప్పలు దాటిందంటే తలనొప్పి స్టార్ట్ అయింది. మళ్ళీ రిటర్న్ చౌటుప్పలు వచ్చినప్పుడు తల్ల పెరిగిపోద్ది. ఓ అమ్మా కష్టం. ఎగ్జిబిషన్ పోలే ఈసారి? నేను ఎప్పుడు తక్కువ కదా. బాగా డీప్ ఫ్రై చేయాలా కొంచెం, లేకపోతే అది క్రిస్పీనెస్ రాదు. మీరు చాలా క్రిస్పీగా ఉంది. అరటికాయ కూడా పచ్చడి చేస్తారా? కళ్ళు కూడా మాట్లాడతాయా నిన్ను చూసాక తెలిసింది. అరటికాయ కూడా పచ్చడి పెడతారా నిన్ను చూసాక తెలిసింది. ఇది షాలో ఫ్రై కూడా ఫిష్ ఫ్రై లాగా మనం పెనం మీద చేస్తారు కదా, అది కూడా చాలా బాగుంటుంది. ఇది చక్రాల కోసం మనం ఇట్లా బనానా అవి కట్ చేసి ఫిష్ స్లైసెస్ లాగా ఉంటాయి కదా, సేమ్ అలాగే కట్ చేసేసి దానికి అన్ని కలిపేసి కొంచెంసేపు మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టేసి పెనం మీద అటు ఇటు షాలో ఫ్రై లైట్ గా ఆయిల్ వేసుకుంటాం. చాలా బాగుంటుంది అది కూడా. వెరీ నైస్. కవిత నుంచో పెడితే చాలా రెసిపీస్ వచ్చేటట్టు ఉన్నాయి మనకి. ఇంకా ఏంటి కవిత విశేషాలు? ఇప్పుడు ఎందుకు మరి అనాథాశ్రమం సక్సెస్ఫుల్గా ఎన్ని సంవత్సరాలు నడిపావు? నేను ఆల్మోస్ట్ 18-19 years నడిపావు.
అందులో సాధక బాధకాలు ఏంటి? చాలా ఉంటాయి దాంట్లో. మచ్చుకి కొన్ని కొన్ని అంటే ఎలా చెప్పాలి అర్థం కాదు. ఎలా చెప్పినా మేము అర్థం చేసుకుంటాం. పిల్లల్ని స్కూల్స్కి పంపించాలి, కాలేజెస్ వాళ్ళకి ఎవ్రీథింగ్, అమ్మ నాన్న ఇంకా అన్నీ వాళ్ళకి నేనే ఉండేది. వాళ్ళని డ్రాప్ చేయడం, తీసుకురావడం. ఇంకా కార్ డ్రైవింగ్ కూడా ఎలా నేర్చుకున్నా అంటే నేను వాళ్ళని మిడ్ నైట్స్లలో కడుపులు నొప్పి జ్వరము ఏదైనా వస్తే అక్కడ ఉన్న ఆయమ్మ ఫోన్ చేస్తే బండి మీద వెళ్ళి 3-4 ట్రిప్పులు తీసుకురావాల్సి వచ్చేది. పాపం పోలీస్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసేది. రూరల్ ఏరియా మనకి చెల్లపల్లికి వాళ్ళే ఉండేది. నైట్ లో కూడా వాళ్ళు వెళ్తూ వస్తుంటే కూడా పాపం బాగానే ఆ మిడ్ నైట్ లో కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళి వాళ్ళని 2 పిల్లలు ఎక్కించుకొని మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ చేసి మళ్ళీ వచ్చి ఆయమని ఎక్కించుకొని ఇంకొకరిని ఎక్కించుకొని అట్లా వెళ్ళేదాన్ని. ఇంక ఇదంతా కాదు వద్దు అనుకొని డ్రైవింగ్ నేర్చుకున్నా. కార్ కొనిచ్చాక డ్రైవింగ్ నేర్చుకొని అట్లా. అప్పుడు ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ రాకుండానా నువ్వు ఇలా డెడికేటెడ్ గా ఇక్కడ ఉంటుండే ఇబ్బంది అవుతుంది కదా? పిల్లలు బాగానే మేనేజ్ చేసుకునేది. పాప బాబు సారు అందరూ బాగానే హెల్ప్ చేసేదిలే. ఇంట్లో కూడా వాళ్ళు కోఆపరేట్ లేకపోతే నేను అసలు చేయకపోయేదాన్ని. ట్రూ. పాప వంట బాగా చేసేది. ఆమె చిన్న ఏజ్ నుంచి కూడా వంట. ఇప్పుడు కూడా పొరపాటున తను ఎప్పుడన్నా నాతో మాట్లాడితే వాళ్ళ అమ్మాయి వంట గురించే మాట్లాడుతుంది. బాగా చేస్తుంది వంటలు. ఎందుకు తీసేయాల్సి వచ్చింది మరి? ఈ మధ్య తీసేయడం అంటే నేను బాగా సిక్ అయ్యాను. ఇంకా కొంచెం అందుకే ఒక 6 months అట్లా గ్యాప్ తీసుకుందామని తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేద్దామని. ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా అనుకుంటున్నాను. చూస్తా 2 కలిసి. చాలా మంచిది కవిత. అదే ప్లాన్ చేస్తున్నాను. ఓల్డ్ ఏజ్ హోమ్ అయితే కనుక నేను కూడా జాయిన్ అవుతా. అయ్యో నాకు ఇష్టం అండి ఇప్పటి నుంచి ఓల్డ్ ఏజ్ హోమ్. చాలా మంది పెద్దవాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ లోకి వెళ్ళటం అంటే పిల్లలు చూడక కాదండి, వాళ్ళకి సరైన కంపెనీ ఉండదు అక్కడ. ఇప్పుడు ఈవెన్ మనకి 40s లో కూడా చూడు, ఫ్రెండ్స్ కోసం వెంపర్లాడుతూ ఉంటాం, తపన పడతా ఉంటాం, ఎప్పుడు కలుస్తామని. దేనికి? ఇంకోటి పిల్లలంతా బయటకు వెళ్ళిపోతున్నారు. ఇంట్లో ఉన్న పిల్లలు, మనం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యే వరకు కూడా బోరు అలా ఉంటుంది. అవును. కాబట్టి ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది పిల్లలు చూడని పేరెంట్స్ కి, నెగ్లెక్టెడ్ పేరెంట్స్ కాదు, మనం మనసు ప్రకారం మనం ఇష్ట ప్రకారం వచ్చేటట్టు ఉండాలి అనేది నా ఇంట్రెస్ట్ అన్నమాట. కోవిడ్ టైంలో కూడా బాగా చేసాం మేము. అంతమంది పిల్లలు ఉన్నా కూడా నీట్ గా. ఎప్పుడు మాది అసలు ఎవరు వచ్చినా కూడా అసలు చాలా చెప్పకుండానే వెళ్ళేవాళ్ళు. నీట్ టైం ఎప్పుడు వచ్చినా కూడా మాది చిన్నదండి, పెద్దదేం కాదు. మన చెర్లపల్లి అని నల్గొండలో రూరల్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి జస్ట్ మా ఇంటి కాంచి ఒక 4 kilometers కూడా ఉండదు. ఇక్కడ ఒక పెద్ద హాల్ ఉంటది మధ్యలో. పిల్లలు అన్ని చదువుకోవటము అన్ని అక్కడే ఉండేవి. వాళ్ళ బట్టలు గిట్టలు. 2 ఆడపిల్లలు, కొంచెం పెద్దగా ఆడపిల్లల కోసం 2 rooms, ఒక కిచెన్, ఒక ఆయమ్మ, తను, అంతే. 40 మంది అందులోనే ఉండాలి. వాష్రూమ్స్ కూడా 2-3 ఉన్నాయి. అడ్జస్ట్ అయిపోయి అంత కలర్ రావాలా. సో అంత క్రిస్పీగా వేగాలి. నాకోండి గల్ గల్ అంటున్నాయి. బౌల్లో వేస్తే మీకు సౌండ్ వచ్చేస్తున్నాయి. ఇంతకు ముందు ఎక్కువ చూపించేదాన్ని కవిత. ఇవాళ ఇప్పుడు కూడా నేను తక్కువ ఎందుకు అంటున్నాను, తక్కువ అయితే వెంటనే చేసుకుంటారు వాళ్ళు. క్వాంటిటీ కూడా వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది. వాళ్ళకి నచ్చింది అనుకో మళ్ళీ రిపీట్ చేస్తారు. అందుకని నేను తక్కువకే వచ్చేసిన. లేకపోతే ఇంకా 2 ఉన్నాయి కాయలు, ఈ 4 కాక. దీస్ ఆర్ లైక్ మై ఫ్రెండ్స్. ఎంత వెళ్ళిపోయాను కవిత? పడుతుంది కొంచెం, చాలా అనుకుంటా. కావాలంటే కలుపుకుందాం. ఓకే. ఒక 100 ml అయితే ముందు పోసాను, తర్వాత మనకి అవసరాన్ని బట్టి పోద్దాం. జీలకర్ర అండి మనం పోపుకి ఓన్లీ. పప్పులు అవి మీరు కావాలి అంటే వేసుకోండి. నువ్వు మొన్న ఏదేస్తే అదే. నేను ఏమి అయినా ఓన్లీ జీలకర్ర, ఎండుమిర్చి అంతే. మా వాళ్ళకి ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటే అంత ఇష్టం. నేను ఆవాలు అవి తక్కువ చాలా వాడతా. 14 వేసి వచ్చిన టేస్ట్ కన్నా 1-2తో వచ్చిన టేస్ట్ చాలా బాగుంటుంది. బంద్ చేసేస్తున్నా. ఇంగువ కావాలి నాకు, కొంచెం ఇంగువ. బాగానే 1/2 teaspoon ఇంగువ, 1 teaspoon జీలకర్ర, 3-4 ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇట్స్ ఓకే. సారీ, కట్ చేసి పెట్టుకున్న పచ్చి వెల్లుల్లి అదే కొంచెం కొద్దిగా వేసారు, అంటే ఒక సగం పాయ. వెల్లుల్లి ముద్ద ఇది. అందులోనేమో సగం వెల్లుల్లి, ఒక 2 పాయలు తీసుకున్నారనుకోండి, అందులో సగం పచ్చిది వేయండి, సగం ఏమో దీంట్లో వేయండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక 1/2 teaspoon వేసింది, అంతే కదా కాదు? అంతే. ఇదంతా స్టవ్ కట్టేసాక చేస్తున్న పని మేము. మీరు కొంచెం చల్లైనాకైనా వేసుకోవచ్చు, మరీ బాగా కాలేదు కూడా అవసరం లేదు. ఎండుమిరపకాయలు కలర్ వస్తున్నాయి, తీసేస్తున్నాం. బంద్ చేసాం కదా మనం. బంద్ చేసినాం. అవి వేడికే వస్తాయి అవి. ఇందుకు ఏ పరిస్థితుల్లో తీసేసావు చెప్పలేదు. మళ్ళీ మా వాళ్ళకి సెకండ్ పార్ట్ ఇంకొక రెసిపీ ఇలా అని చెప్పానా? కొంచెం ఒక 8 months 9 months నేను బాగా సిక్ అయ్యాను. అంటే కొంచెం బయటికి కూడా వెళ్ళని పరిస్థితి అయింది.
కొంచెం అందువల్ల దాన్ని కొంచెం స్టాప్ చేశాను. మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాను. నువ్వు చేస్తావని చాలా మంది ఎదురు చూస్తున్నారు, అందరు అడుగుతున్నారు, ఎదురు చూస్తుంటారు. అవును, ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు నడిపింది కదండి, దాదాపు 2 decades, అవును, 2 దశాబ్దాల పాటు. అందరు చాలా సపోర్ట్ చేశారు. వాస్తవం చెప్పాలంటే ఫ్రంట్ నేనున్నా కానీ బ్యాక్ మీలాంటి వాళ్ళు అంతా చాలా మంది ఉన్నారు. మనకు చిన్న వెంకటరెడ్డి గారు కూడా చాలా మంది ఉన్నారు. ఎవరెవరు మీరు ప్రముఖంగా అప్పుడు చెప్పాల్సి వస్తే కనుక ఎవరెవరి పేర్లు చెప్తారు? కొంతమంది మర్చిపోయిన వాళ్ళు మళ్ళీ మా పేరు చెప్పలేదు అనకండి. అందుకే ఎవరి పేర్లు వద్దులేండి, అందరూ ఎందుకంటే అందుకే చెప్తున్నా, ముందు నేనున్నా వెనక అందరూ ఉన్నారు, బాగా సపోర్ట్ చేశారు, బాగా హెల్ప్ చేశారు. అప్పట్లో ఉన్న ముక్తేశ్వర కలెక్టర్ గారు అయితే ఏ డాన్స్ మీదకి వెళ్ళినా కూడా అసలు ఫస్ట్ మన స్నేహ గురించే బాగా చెప్పేది. వాస్తవం చెప్పాలంటే అందరూ చేసారు, ఒక్కరు వాళ్ళు వీళ్ళు అనేది కాదు, ప్రతి ఒక్కరు అందరూ సపోర్ట్ చేయబట్టే నేను 20 years దాన్ని రన్ చేయగలిగిన, లేకపోతే అసలు మనం దాన్ని రన్ చేయలేము. అందుకేనండి కలెక్టర్స్, IPSలు, IASలు చాలా మంది వస్తారు కానీ కొంతమంది మాత్రమే మనలో ఒక ముద్ర వేసుకొని పోతారు. ముక్తేశ్వర గారు అందులో నెంబర్ 1. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఆయన వెళ్ళిపోయి, ఎంతమంది తలుస్తారు. పిల్లలు కూడా బాగా ట్రిప్స్ తీసుకెళ్ళడం, టెంపుల్స్, వాళ్ళకి శ్లోకాలు అన్నీ వస్తాయి, ఎవ్రీథింగ్. మనం భోజనం చేసేటప్పుడు భోజన మంత్రం, అవును, నేను చూసాను చాలా సార్లు. అన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళు అంతా కూడా ఒక పద్ధతిగా మనము అన్నీ బాగా చేసాం. ఇది పోపు అయిపోయింది, పక్కకు పెడుతున్నాను. కరివేపాకు లాంటివి ఏమొద్దా? దానికి అవసరం లేదు. ఇది కారం అండి మనకి, అంటే మీరు తీసుకునే క్వాంటిటీకి ఎంత పడుతుంది అనేది మనం చూసుకొని వేసుకోవాలి ఏదైనా కూడా. పచ్చడి కాబట్టి కొంచెం కారం పడుతుంది. ఇది మా కారంలో ఉప్పు ఉండదండి, మా టూత్పేస్ట్లో ఉందో లేదో నాకు తెలియదు. ఉప్పు ఉంటే కలర్ పోతుందండి, తొందరగా పేలినట్టు అయిపోతుంది, కర్రీ కూడా మంచి కలర్ రాదు. ఎప్పుడు కూడా పట్టించేటప్పుడు ఉప్పు వేయను. దాదాపు 5-6 teaspoons వేసింది. తను ఒక కోటింగ్ లాగా మనకి తెలిసిపోద్ది కదా అన్నంలో కలుపుకోవాలంటే ఎంత ఉండాలి అనేది, అలా చూసుకొని వేస్తున్నాను. అమ్మయ్య, నువ్వు నిండుగా ఉప్పు కారం వేస్తే నాకు తృప్తిగా ఉంటుంది. నాకు ఉప్పు 2 spoons ఎనఫ్, సరిపోకపోతే మళ్ళీ కలుపుకుందాం. ఇది జీలకర్ర మెంతుల పొడి, ఇది జీలకర్ర, ఇది మెంతులు. మనకి ఎంత అవసరం ఉంటే అంతనే యూస్ చేసుకుందాం. 1/2 teaspoon జీలకర్ర, ఇంకొక 1/2 teaspoon మెంతులు, అంతే. కొంచెం మెంతులు కన్నా జీలకర్ర పొడి ఎక్కువ వేసాను. అంటే ఒకవేళ తెలియకుండా వాళ్ళు ఎక్కువ వేసారనుకో, మెంతి పొడి చేదైన అనుకో బాగోదు కదా. జీలకర్ర అయితే కొంచెం అటు ఇటు అయినా కూడా. నిమ్మరసం ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఇంకా మీరు పుల్లగా తినాలి అనుకుంటే ఎక్కువగా పిండుకోండి, వద్దు మాకు పులుపు అంత వద్దు అనుకుంటే మీరు దాన్ని చూసుకొని పిండుకోండి. మేమైతే ఇప్పుడు ఇందులో అయితే 2 పెద్ద సైజు నిమ్మకాయలు 2 వేసాం. మా ఇంట్లో పుల్లగానే తింటాం. అదే అందుకే చెప్తున్నాను, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఉంటుంది కదా. మనం ఎవరిది అది చల్లగా అయ్యాక దీంట్లో కలిపేసి కొంచెం గోరువెచ్చగా, పర్వాలేదు. అంతే, చాలా సింపుల్ కానీ భలే ఉందండి. మనం క్యాలీఫ్లవర్, దొండకాయ, ఇంకా కొన్ని పచ్చళ్ళు పెడతాం కానీ నేను అరటికాయ ఎప్పుడు పెట్టలేదు. ఫస్ట్ టైం తన దగ్గర తిని నిజంగా చాలా స్టన్ అయినా. అయిపోయింది అరటికాయ పికిల్. నువ్వు ఒక ముద్దనే తినకుండా ఎట్లా ఉంటావు? కొంచెమైనా టేస్ట్ చేయాల్సిందే. మా దాంట్లో కలిపి టేస్ట్ చూపిస్తే కానీ మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎల్లిపాయలు ఎవరైనా తినని వాళ్ళు ఉంటే, అల్లం ఎల్లిపాయ అంటే ఇట్లా ఎల్లిపాయలు ఉంటే కూడా చాలా మంది తినరు కదా, తినని వాళ్ళు ఉంటే కూడా తక్కువ వేసుకోండి, లేకపోతే మొత్తం గ్రైండ్ చేసేసి కలిపేసుకున్నా కూడా అదొక టేస్ట్ ఫ్లేవర్. కానీ ఇలా ఉంటేనే బాగుంటది నాకు తెలిసినంత వరకు. నువ్వు ఆ రోజు ఇలాగే చేసావా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఎప్పుడు చేసినా ఇంతే, నిద్దట్లో లేపు చేపించినా ఇంతే, ఎప్పుడు చేపించినా ఇంతే, ఒకటే రెసిపీ కదా. అవును, వేరే ఏమి ఉండదు. ఇదండి మన అరటికాయ పచ్చడి. ఎక్కువ కావాలా? వద్దు, కొంచెం చాలు. అంత అన్నం ప్రమిళ కూడా ఉందిలే. ప్రమిళ కూడా టేస్ట్ చేయాలిగా. అదే కదా. దా ప్రమిళ తింటూ తినడా? సూపర్ ఉందండి, చాలు. సో మంచి అరటికాయ పచ్చడి వేసి అన్నం పెట్టి, అక్కడ వాళ్ళకేమో అమ్మలాగా అన్నం పెట్టింది, ఇక్కడ నాకు వచ్చేమో చెల్లిలాగా కలిపి పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ కవిత. థ్యాంక్ యూ. అందరూ చేసుకోండి, చాలా బాగుంటుంది, పిల్లలకి కూడా ఇష్టంగా ఉంటుంది.
నెక్స్ట్ ఏం రెసిపీస్ చేస్తావు చెప్పవు. నెక్స్ట్ సొరకాయ పికిల్. సొరకాయ పచ్చడి అంట. అసలు సొరకాయ అంటేనే నీళ్ళు మరి దాంతో పచ్చడి ఎట్లా పెడతావు? అసలు అది మీకు అసలు సొరకాయ అనేది ఎవరికి తెలియదు చెప్తే తప్ప. అపోలో ఫిష్ అంటే నమ్మొచ్చు. నైస్, చూద్దాం మరి. అపోలో ఇదేమో మటన్ పచ్చడి, అదేమో అపోలో ఫిష్ పచ్చడి. వెజిటేరియన్స్ తిట్టుకోకండి ప్లీజ్. మీరేమో మంచిగా అన్ని తినొచ్చు కదా. అవును. ఓకే, అయితే మరొక అద్భుతమైన ఎపిసోడ్తో కవితతో మళ్ళీ వస్తాను వెంటనే.